నమస్కారం. సిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మత్స్యకారుల కుటుంబాల జీవనోపాధి పెంచడమే ప్రభుత్వ లక్ష్యం. కలెక్టర్ పి ప్రశాంతి. గోదావరి నదిలోకి విడుదల చేసిన 35 లక్షల చేప పిల్లలు. గోదావరి తీరంలో ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు. ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తున్న భక్తులు. రాజమండ్రిలో సాంప్రదాయ పద్ధతిలో ప్రపంచ మత్స్యకార దినోత్సవ వేడుకలు. మత్స్య సంపద పరిరక్షించుకోవాలని ప్రముఖుల పిలుపు. మత్స్యకారు కుటుంబాల జీవనోపాధి ప్రమాణాలను పెంచే దిశగా వారిలో సాంకేతికతతో కూడిన వృత్తి నైపుణ్యాన్ని పెంచి మత్స్య సంపదకు మార్కెట్ సౌకర్యం కల్పించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ సమీపంలో కలెక్టర్ పి ప్రశాంతి అధికారులతో కలిసి 35 లక్షల చేప పిల్లలను గోదావరి నదిలో వదిలారు. తొలుత కలెక్టర్ పి ప్రశాంతి మత్స్యకారుల సంఘాల ప్రతినిధులకు, మత్స్యకారులకు, ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ మత్స్యకారుల కుటుంబాల జీవన ప్రమాణాలను పెంపొందించే దిశగా సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకునే కార్యక్రమాలను చేపట్టాలన్నదే ముఖ్య ఉద్దేశం అన్నారు. మత్స్య సంపదను పెంపొందించేందుకు మన రాష్ట్రంలో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మత్స్య సంపదను పెంపొందించే దిశగా పారిశ్రామిక అభివృద్ధి కోసం ఆక్వా సంబంధిత పరిశ్రమలు, మత్స్య ఉత్పత్తుల ఎగుమతులు, వాటి ఆధారితంపై దృష్టి పెట్టాలని కోరారు. మత్స్యకారుల్లో వృత్తి నైపుణ్యం పెంచే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. మత్స్యకారులు వేటాడి తీసుకొచ్చిన మత్స్య సంపదను మెరుగైన ఫలితాలు సాధించే విధంగా అప్గ్రేడ్ చేస్తూ మార్కెట్ సౌకర్యాన్ని కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ప్రశాంతి పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఆయా విద్యా సంవత్సరంలో కొంతమంది విద్యార్థులకు ఆక్వా ఉత్పత్తుల పట్ల మరిన్ని మెలకువలను నేర్పాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. మత్స్యకారులు అందుబాటులో ఉన్న మత్స్యకార శాఖాపరంగా చేపట్టిన కార్యక్రమాలు మత్స్య అభివృద్ధిలో విద్యార్థులు, ఎడ్యుకేషన్ కమిటీ, పరిశోధనా కేంద్రాల సామర్థ్యతను పెంచుకుంటూ వెళ్తున్నట్లుగా తెలిపారు. గతంలో శాశ్వతంగా మాత్రమే మత్స్యవనులు వేటాడేవారు. నేడు విడుదల చేసినటువంటి 35 లక్షల చేప పిల్లలు మరో 6 సంవత్సరాల్లో మత్స్యకారులు వేటాడేందుకు అందుబాటులో ఉంటాయని కలెక్టర్ తెలిపారు. మత్స్య సీడ్స్ తయారు చేసేందుకు 4 నుంచి 5 నెలలు ముందు నుండే మత్స్యశాఖ చేప పిల్లల ఉత్పత్తి ప్రక్రియను ప్రారంభిస్తున్నామన్నారు. మత్స్య సంపదను మార్కెట్కు అనుగుణంగా స్టోరేజ్ ప్రక్రియను ప్రారంభించాలన్నారు. మత్స్యకారుల పిల్లలు సాంప్రదాయ వృత్తి పారిశ్రామిక వైపు దృష్టి సారిస్తూ ఎదగాలని కోరారు. విదేశాల్లో డ్రై ఫిష్కు చాలా డిమాండ్ ఉందని, అందుకు అనుగుణంగా మన మత్స్య ఉత్పత్తులను మార్కెట్ సామర్థ్యాన్ని పెంపొందించుకునే సోలార్ డ్రై దిశగా అవకాశాలను మెరుగుపరుచుకోవాలని కోరారు. జిల్లా మత్స్యశాఖ అధికారి వి కృష్ణారావు మాట్లాడుతూ సుస్థిరమైన మత్స్యసాగు రోజురోజుకు తగ్గుతున్న తరుణంలో సహజ వనరుల్లో మత్స్య సంపదను ఏ విధంగా కాపాడుకోవాలనే మెలకువలు అందరూ నేర్చుకోవాలన్నారు. రోజురోజుకు వాతావరణంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా వృత్తి నైపుణ్యాన్ని పెంచుకుని నూతన సాంకేతిక మెలకువలు నేర్చుకోవడం ద్వారా జీవన ఉపాధికి అవసరమైన మత్స్య సంపదను కాపాడుకోవచ్చునని పేర్కొన్నారు. ప్రతి ఏడాది నవంబర్ 21వ తేదీన మత్స్యకారుల దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్ట్స్ కళాశాల, ఎంఎస్సి అగ్రికల్చర్ అండ్ జువాలజీ, కమర్షియల్ అగ్రికల్చర్ విద్యార్థులతో పాటుగా ఫీల్డ్లో చేప పిల్లల ఉత్పత్తి, పెంపకంలో శిక్షణ పొందిన 75 మంది విద్యార్థులకు దోపత్రాలను కలెక్టర్ అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి వి కృష్ణారావు, తహసీల్దార్ పివి కుమార్, ఎంపీడీఓ శ్రీనివాసరావు, డిఎఫ్సిఎఫ్ ఎం సత్యబాబు, ఆర్ట్స్ కళాశాల ఫ్యాకల్టీ కె దుర్గారావు, రవితేజ, రఘువీర్, విద్యార్థులు, మత్స్యకార సంఘాల ప్రతినిధులు, మత్స్యకారులు పాల్గొన్నారు. అలానే మనకి చాలా దగ్గర డైరెక్ట్ గా ఫిష్ కాకుండా మీరు ఊర్లో మాత్రమే డైరెక్ట్ గా లైవ్ ఫిష్ తీసుకుంటారు. మీరు టౌన్ లోకి వెళ్తే వాళ్ళకి ఫిష్ చేయడం రాదు, దానిని ప్రిపేర్ చేయడం కూడా రాదు. ఇట్స్ ట్రూ, వండడం కూడా కొందరికి రాదు. అందరికి కామన్ గా వచ్చేది మాత్రం తినడం. సో ప్రాసెసింగ్, మీరు పక్కనే మనకి భీమవరం ఉండి క్లస్టర్ ఉంటుంది, అక్కడ చాలా ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయన్నమాట. సో మెచ్యూర్డ్ ఫిష్ ని ప్రాసెస్ చేస్తారు, రెడీ టు కుక్ అన్నమాట. సో ప్రాసెస్ చేసేసి ప్యాకింగ్ చేసి అది దాని యొక్క స్పాన్ కూడా ఒక 40 days వరకు దాన్ని తినడానికి అనువుగా ఉండేటట్టుగా చేస్తున్నారు. సో అది నెక్స్ట్ ఈస్ ప్రాసెసింగ్. దాని తర్వాత ఇందాక ఒక అమ్మాయి చెప్పింది కదా వండడం కూడా రాదు అని. సో ఆల్మోస్ట్ జస్ట్ ఫ్రై చేసుకొని అన్ని కూడా వాల్యూ అడిషన్స్ అన్ని చేసుకొని ఫ్రై చేసుకొని డైరెక్ట్ గా తినేటట్టుగా కూడా నెక్స్ట్ లెవెల్.
ఎన్నో ఉన్నత అత్యాధునిక వైద్య విధానాలను అందుబాటులోకి ఉంచిన రాజమండ్రి కిమ్స్ బొలినేని హాస్పిటల్ యాజమాన్యం ఇప్పుడు అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా చేసే ఓ సిటీ వైద్య చికిత్స కూడా అందుబాటులోకి తెచ్చినట్లు కిమ్స్ సీఈఓ చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎన్ రామరాజు చెప్పారు. ఇది రాష్ట్రంలోనే తొలిసారి రాజమండ్రిలో ఈ విధానం అందుబాటులో ఉందని సీఈఓ చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎన్ రామరాజు తెలిపారు. కార్డియాలజీ సర్జన్ డాక్టర్ సతీష్, కార్డియాలజిస్టులు డాక్టర్ శివప్రసాద్, డాక్టర్ ఫణితేజ, డాక్టర్ రేవంత్, డాక్టర్ చెన్నకేశవ, కార్డియాక్ సర్జన్ డాక్టర్ పుష్యమి తదితరులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2001లో బొలినేని కిమ్స్ ప్రారంభించి యాంజియోగ్రామ్, బైపాస్ సర్జరీ వంటివి చేయటానికి ముందుకొస్తే చాలామంది ఆశ్చర్యపోయారని, హైదరాబాద్, బెంగళూరుకి వెళ్లిపోతామని అన్నప్పుడు పేషెంట్స్లో అవగాహన పెంచి ఇక్కడే ఆపరేషన్లు చేయడం ప్రారంభించామని డాక్టర్ రామరాజు గుర్తు చేశారు. తరువాతి కాలంలో డాక్టర్ సతీష్ చేరారని, హాస్పిటల్లో ఇప్పటి వరకు చేసినటువంటి ఆపరేషన్స్లో 13,000 సర్జరీలు డాక్టర్ సతీష్ ఒక్కరే చేసి రికార్డు నెలకొల్పారని తెలిపారు. స్టంట్స్ వేయడం, ఆపరేషన్లు చేయడం, బ్లాక్స్ని క్లియర్ చేయడం, ఇలా ఎన్నో వైద్య విధానాలతో పేషెంట్స్కి మంచి చికిత్స అందిస్తూ కిమ్స్ ఇప్పుడు మరిన్ని కొత్త వైద్య విధానాలను అందుబాటులోకి తెచ్చినట్లు డాక్టర్ రామరాజు వివరించారు. సాధారణంగా 100 మందిలో ఒక గుండె వ్యాధిగ్రస్తుడికి అయోర్టిక్ చాలా సన్నగా ఉంటుందని, అటువంటి వ్యాధిగ్రస్తులకు కూడా వాల్వులు రీప్లేస్మెంట్ చేసి రూట్ డైల్యూషన్ ప్రొసీజర్ ద్వారా ఇప్పటికే 10 మంది గుండె వ్యాధిగ్రస్తులకి విజయవంతంగా అమర్చినట్లు డాక్టర్ రామరాజు తెలిపారు. అలాగే అయోర్టిక్ వాల్, అసెండింగ్ అయోర్టిక్ రీప్లేస్మెంట్ ప్రొసీజర్లు హైదరాబాద్ మాత్రమే అందుబాటులో ఉండేవని, అయితే ఈ ఆధునిక చికిత్స ఇప్పుడు కిమ్స్ బొలినేని హాస్పిటల్లో కూడా అందుబాటులో ఉందని చెప్పడానికి సంతోషిస్తున్నట్లుగా తెలిపారు. బ్రెయిన్ స్ట్రోక్, పునరావృతమైన బ్రెయిన్ స్ట్రోక్ చికిత్సకు అవసరమైనటువంటి కరోటెడ్ ఎండరెక్టమీ ప్రొసీజర్ కొంతమందికే అవసరపడే ఈ వైద్య విధానంతో దాదాపు 60 మంది వ్యాధిగ్రస్తులకు దిగ్విజయంగా చికిత్సలు అందించి మెరుగైన జీవితాన్ని అందించినట్లు తెలిపారు. అత్యాధునిక వైద్య విధానాలను రాజమండ్రి కిమ్స్ బొలినేని హాస్పిటల్లో అందరికీ అందుబాటులో ఉంచినందున వినియోగించుకోవాలని డాక్టర్ రామరాజు కోరారు. ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా గుండె రక్తనాళాలను శుద్ధి చేసి స్టంట్స్ ఎలా వేస్తారో, రక్తనాళాలు పగిలిపోయినప్పుడు, ఉబ్బినప్పుడు ఎలాంటి చికిత్స అందిస్తున్నామో వివరించారు. చిన్న నోట్ కూడా పంపించాము. వాల్స్ చాలా చిన్నగా ఉంటే అది కొంత మేజర్ ప్రొసీజర్, అది పెద్ద చేసి వాల్వ్ రీప్లేస్మెంట్ చేసేది జరుగుతుంది. ఇంకొకటి వాల్వ్తో పాటు ఏదైనా రక్తనాళాలు పగిలిపోయి డిసెక్షన్ అంటారు, అలా జరిగి లేదా రక్తనాళాలు చాలా ఉబ్బిపోతాయి, ఆ రక్తనాళాలన్నీ మార్చాల్సి వస్తుంది. అది అయోర్టిక్ రూట్ రీప్లేస్మెంట్ అంటాం, అంటే బెంటాల్ ప్రొసీజర్ అని చెప్తాం. అది కూడా ఇప్పటివరకు హైదరాబాద్లో, చెన్నైలో, బెంగళూరులో మాత్రమే అందుబాటులో ఉండేది. అప్పుడు రాజమండ్రిలో కూడా లాస్ట్ 4-5 సంవత్సరాల నుంచి చేసే జరుగుతాం. అలాగే ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్కి కొంతమందికి మెడలో రక్తనాళాలు బ్లాకేజ్ ఉంటుంది, ఆ వల్ల స్ట్రోక్స్ వస్తుంది, బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. ఆ పేషెంట్స్ కూడా మేము లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి మెడకెళ్ళే రక్తనాళాలు ఓపెన్ చేసి అది క్లియర్ చేసే ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి. ఇది కూడా ఆపరేషన్స్ ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాలు కానీ లేకపోతే కోస్టల్ బెల్ట్లో ఎక్కడైనా ఇలాంటి ప్రొసీజర్ చేసేవాళ్ళు కాదు. రాజమండ్రిలో అడ్వాన్స్డ్ కార్డియాక్ ఇమేజింగ్ టెక్నాలజీ కాల్షియం హ్యాండ్లింగ్ మెకానిజమ్స్ మీద అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది. దీని ద్వారా కిమ్స్ క్యాత్ ల్యాబ్ అండ్ కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఏదైతే ఎక్విప్మెంట్ ఉండాలో ఆ ఎక్విప్మెంట్ సమకూర్చుకుని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో క్యాత్ ల్యాబ్ రీచ్ అవ్వడం జరిగింది. దీని ద్వారా చాలా కాంప్లికేటెడ్ కేసెస్ అనేవి ఈజీగా చేయడానికి అన్ని విధాల దానికి అవసరమైన ఎక్విప్మెంటు, ఇన్ఫ్రాస్ట్రక్చరు అన్నీ సమకూర్చుకోవడం ద్వారా హై ఎండ్ డిపార్ట్మెంట్గా అవతరించింది. సో ఈ విధానాల ద్వారా ఒకటేంటంటే ఇంట్రావాస్కులర్ ఇమేజింగ్, ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్, ఆప్టికల్ కొహరెన్స్ టోమోగ్రఫీ ఓసిటీ అంటాం, ఓసిటీ, అలాగే రక్తనాళంలో ఉండే బ్లాక్స్లో ఉండే కాల్షియం బ్రేక్ చేయడానికి రాటబ్లేషన్ సిస్టము, అలాగే బ్లాక్స్ సివియారిటీ ఎక్కువ ఉందా లేదా అనేది నిర్ణయించడం గురించి కేవలం యాంజియోగ్రామ్ మాత్రమే సరిపోదు, దానికి సహాయంగా ఎఫ్ఎఫ్ఆర్ అండి కార్డియాక్ ఇమేజ్ ఫిజియాలజీ అంటాం, అంటే బ్లాక్ తీవ్రతకి దానికి స్టంట్ వేయాలా లేదా అనే అవగాహన రావడానికి
ఈ కార్డియాక్ ఫిజియాలజీ అనేది కూడా ఈ ఎక్విప్మెంట్ కూడా లోపల ఇన్స్టలేషన్ చేయడం జరిగింది. సో ఈ మూడిట్ల మీద ఈ నాలుగిట్ల మీద మన పాత్రికేయ మిత్రులందరికీ అవగాహన కల్పించడం గురించి, పబ్లిక్లో అవగాహన కల్పించడం గురించి ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. నమస్కారం. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా రాజమండ్రి పద్మావతి ఘాట్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. రాజమండ్రి పద్మావతి ఘాట్లో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం జరిగింది. గోదావరిలో చేపలను నేతలు విడిచిపెట్టి మత్స్య సంపద అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అనంతరం నిరుపేద మత్స్యకారులకు దుప్పట్లు పంచారు. ఈ సభలో మాజీ ఎమ్మెల్యే రావుతు సూర్యప్రకాశ్రావు, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపాటి షణ్మారెడ్డి, జన్సన్ సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, వైసీపీ నాయకులు నక్కా శ్రీ నగేష్, మంచాల బాబ్జీ, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి, దాసరి గురునాథం, దుర్వాసుల సత్యనారాయణ, వట్టికోటి వేణు చౌదరి తదితరులు పాల్గొని ప్రసంగించారు. మీనాలు ఉంటేనే ప్రాణాలు ఉంటాయని, ప్రకృతిని జీవరాశిని కాపాడుకుంటేనే మానవ మనుగడ ఉంటుందని పేర్కొన్నారు. మత్స్యకార సమస్యలకు పార్టీలకు అతీతంగా చిత్తశుద్ధితో కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ముత్యాల రాజుల ఉన్నత విద్యను అభ్యసిస్తే మీ జీవితాల్లో వెలుగులు నిండుతాయని పిలుపునిచ్చారు. మత్స్యకార సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న వనమాడి కొండబాబు, కొల్లు రవీంద్ర వంటి వారికి ఆ శాఖను కేటాయించాలని మత్స్యకార సంఘ నేత వెలమ లక్ష్మణరావు కూటమి సర్కార్కి విజ్ఞప్తి చేశారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవంలో మత్స్యకార సంఘాలైన గోదావరి బస్తా, సౌండ్ క్వారీ బోట్స్మెన్, ఫిషర్మెన్ కో సొసైటీ, గోదావరి మాత, శాండ్ అండ్ క్వారీ మహిళా మత్స్యకార సంఘం, గోదావరి బస్తా మహిళా సహకార సంఘం చెందినటువంటి వెలమ లక్ష్మి, కంచె ప్రభాకర్, లోవి మరడయ్య, సామల సత్యనారాయణ, మధురబోయిన శ్రీనివాస్, అక్కల మధు, కంచె మురళి, లోవి చిన్న, కంచె రవి తదితరులు పెద్ద ఎత్తున మత్స్యకారులు పాల్గొన్నారు. మనకి జన్మనిచ్చేటువంటి, మాకు జీవనం ఇచ్చేటువంటి ఈ మత్స్య పరిశ్రమని ఆ రోజు 10 మంది పెద్దల పుల్లో కేకేసి మాకు తోచినటువంటి సంపదలో కొంత సొమ్ము అతను నేను అనుకోవడం అంతా ఎవరిని నాకు ఈ రూపాయి ఇవ్వండి, డొనేషన్ ఇవ్వండి అని ఎవరిని అడిగినట్లేదు. అంతా వచ్చింది తన శక్తి కొద్ది తను సంపాదించుకున్న 10 రూపాయల్లో ఈ దుప్పట్లు కానీ పిల్లలకి ఇవన్నీ కూడా ఇచ్చి ఈ మంచి కార్యక్రమం చేస్తున్నాడు. భగవంతుడు మిమ్మల్ని నిండు మనసుతో ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని మరొకసారి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. వచ్చిన తర్వాత వెంటనే ఈ ఆర్టికల్ కూడా రద్దు చేయడం జరిగింది. నిజంగా మీరందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా మీకోసం ఆలోచిస్తున్నారో అలాగే మీరందరూ కూడా సుఖ సంతోషంతో ఏంటంటే దినదిన గండం మీ సంబంధించిన మీరు వేటకి వెళ్ళారంటే మీరు వచ్చే వరకు కూడా మీ ఇంట్లో వాళ్ళకి కానీ బంధువులు కానీ అందరికీ కూడా చాలా భయంగా ఆ గంగమ్మ తల్లికి పూజ చేస్తూ ఉన్నారు. ఎన్నో క్షేమంగా రావాలని అందరూ భగవంతుడు ఎవరు చల్లగా ఉండాలని మీ మనసులో ఏవేం కోరికలు ఉన్నాయో ఖచ్చితంగా మీకు ఆ భగవంతుడు తీర్చాలని. ఇంకొక మాట, మీ అందరూ కూడా చిన్న ఇష్యూస్ పెట్టుకుని మీ వ్యాపారాలు బాగు చేసుకుంటున్నారు. దయచేసి అందరూ ఒకే మాటలో ఉండి యూనిటీగా ఉండి ఏమొచ్చినా మీరు అందరూ ఒకే మాట మీద ఉండి మీరు పోరాడాలని. ఎందుకంటే ఈరోజు పార్టీ రాజమండ్రికి ఒక సొబగులు అతి బ్రహ్మాండమైనటువంటి వాతావరణం కల్పించారు. అటువంటి నాయకత్వాన్ని ఎప్పుడున్నా ఏ పార్టీలో ఎక్కడున్నప్పటికీ మీరు తప్పక ఆదరించవలసిన అవసరం ఉంది. వెలమ లక్ష్మణరావు గారి నాయకత్వంలో ముందుకెళ్దాం. ఇంకా మరిన్ని పండుగలు చేసుకున్న వేళ ప్రపంచ మెస్తావారికి సంబంధించిన ఫిషర్మెన్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే నాయకులు గారిని ఆ బాధ్యతలు అప్పచెప్పి ఏదైతే రాష్ట్రంలో ఎక్కడైనా సరే మత్స్యకారుల యొక్క సమస్య మీద మొదటగా ఆయన స్పందించేవారు. ఈ మత్స్యకారులు అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎంతో ఇష్టం. ఆయన మీ పక్షపాతిగా ఉండి గతంలో గవర్నమెంట్ గారు ఎన్నోసార్లు ఆయన పోరాటం చేయడం జరిగింది. ఇది చేస్తారు అందుచేత దయచేసి ప్రభుత్వాన్ని వేడుకుంటుంది ఒకటే, సమన్వయంగా మా మత్స్యకారులకు రావాల్సిన హక్కుల్ని మాకు మా గోదావరి మీద బట్టి హక్కు మాకు ఉంది కాబట్టి ర్యాంపుల్లో కూడా మత్స్యకారులకి మా వాటా మాకు కేటాయించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాండి. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఉన్న పెద్దలందరికీ కూడా మా మత్స్యకారుల తరఫున
వేడుకుంటూ విజ్ఞప్తి చేస్తున్నాం. వచ్చిన మీడియా ప్రతినిధులందరికీ కూడా మా తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం. ఇప్పుడు చాప్టర్లో కొన్ని కార్యక్రమం ఉంది భారత్లో. చాప్టర్లో కొన్ని కార్యక్రమం తర్వాత అనంతరం కడేపులంక మహాలక్ష్మి అమ్మవారి నేత్ర దర్శనం 2వ వార్షికోత్సవం సంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. కడియం మండలం కడేపులంక గ్రామ ప్రజల ఆరాధ్య దైవం మహాలక్ష్మి అమ్మవారి నేత్ర దర్శనం 2వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ పర్యవేక్షణలో పొన్న అవినాష్ శర్మ ఆధ్వర్యంలో పరిమి మూర్తివర్మ, సుజాత, పంతం సుబ్రహ్మణ్యం, ఉమా దంపతులు అమ్మవారికి అభిషేకాలు, కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు. వివిధ రకాల పుష్పాలతో ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. అధిక సంఖ్యలో మహిళలు కుంకుమ పూజలు నిర్వహించి భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. కేరళ వాయిద్యాలతో గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం అన్న సమారాధన జరిగింది. గ్రామస్తులు, నర్సరీ రైతులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. విశాఖపట్నంలో న్యాయ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన దోషులను శిక్షించాలని రాజమహేంద్రి మహిళా జూనియర్, డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థులు డిమాండ్ చేశారు. విశాఖపట్నంలో 3వ సంవత్సరం లా కోర్సు అవుతున్న ఒక యువతిని నమ్మించి అత్యాచారం చేసిన ఘటనకు వ్యతిరేకంగా గోకౌన్ బస్టాండ్ వద్ద ఉన్న రాజమహేంద్రి మహిళా జూనియర్, డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థులు సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఆర్ కృష్ణనాయక్కి నిరసనతో కూడిన వినతిపత్రం సమర్పించారు. ఆర్డీఓ కృష్ణనాయక్ మాట్లాడుతూ ఆడవారు, విద్యార్థులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదం రాకుండా తగు చర్యలు తీసుకుని దానికి అనుగుణంగా ప్రవర్తిస్తే ఇటువంటి అఘాయిత్యాలు సమాజంలో జరగకుండా ఉంటాయని విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ విద్యార్థి దశలో విద్యార్థులందరూ చదువు మీద పూర్తి దృష్టి సారించి మంచి మార్కులతో పాస్ అయి డిగ్రీలు సంపాదించి తద్వారా ఉన్నత ఉద్యోగాలు సంపాదించి జీవితంలో స్థిరపడాలని, తల్లిదండ్రులకు సమాజానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కళాశాల ప్రిన్సిపల్ తేతల సత్యసౌందర్య మాట్లాడుతూ ఆడవారికి, విద్యార్థులకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆత్మహత్య ఒకటే పరిష్కారం కాదు, ధైర్యంగా పోరాడి జీవితంలో నిలబడాలని అన్నారు. ఈ కార్యక్రమం కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ల ఆధ్వర్యంలో జరగా ఎన్ఎస్ఎస్ పీఓలు దంటు వీర వెంకట్రావు, ఎంకేఎస్ ప్రసాద్, క్లర్క్ కె సుధారాణి, కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఖచ్చితంగా మీరు మీ మైండ్ అప్లై చేయాలి, మీరు ముందే యాక్ట్ అవ్వాలి, అయితేనే మీరు ప్రొటెక్టివ్గా ఉంటారు. మేము చేయాల్సింది మేము ఖచ్చితంగా చేస్తాము. అలాంటి వాటికి సత్వర న్యాయం జరిగేలా చూస్తాము, స్పీడీ జస్టిస్ జరిగేలా చూస్తాము. అమ్మాయి ట్రాప్ చేసి లైన్లో పెట్టి ఆగూరుగా అమ్మాయిని తీసుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళేమో బాగా కొంచెం డబ్బున్న కుటుంబం. ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లోకి రాను, బయటికి గెంటేస్తామంటే అమ్మాయిని పెళ్లి చేసుకుని ఒక 6 నెలలు కాపురం చేశాడు. ఆ తర్వాత ఈ అమ్మాయిని చూడటం మానేసేసి సరిగ్గా చూడకపోతే ఈ అమ్మాయి చదువు కూడా పోయింది. బీటెక్ సెకండ్ ఇయర్లో మానేసి. పైగా దీనికి సూసైడ్ ఒకటే సొల్యూషన్ కాదు. అందరూ సూసైడ్ ఒకటే సొల్యూషన్ అనుకుంటున్నారు. సూసైడ్ ఒకటే సొల్యూషన్ కాదు. మన పోలీసు ఉన్నారు, కోర్టు ఉన్నారు, వీళ్ళందరూ కూడా మనకి సహాయం చేస్తారు ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి. సో నేను అందరికీ ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే సూసైడ్ ఇస్ నాట్ ద అల్టిమేట్ సొల్యూషన్. మీ నియరెస్ట్గా ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో, పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అప్రోచ్ అయ్యి మీ సమస్య చెప్పుకున్నట్టయితే దానికి సొల్యూషన్ దొరుకుతుంది. అలాగే ఈ మహిళ ఎవరైతే ఉన్నారో తమిళనాడులో న్యాయవాదిని హత్య చేసిన దోషులందరికీ శిక్ష పడాలని అడ్వకేట్ వెల్ఫేర్ సొసైటీ డిమాండ్ చేసింది. తమిళనాడులో న్యాయవాది హత్య ఘటన దారుణమని పేర్కొంటూ దోషులను కఠినంగా శిక్షించాలని అడ్వకేట్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు ఆందోళన బాటపట్టారు. తమిళనాడు హోసూర్లో విధుల్లో ఉన్న న్యాయవాదిని అతి కిరాతకంగా హత్య చేయడం దారుణమని, ఈ దుశ్చర్యకు పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని అడ్వకేట్ వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దర్నాలకోట వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. తమిళనాడు ఘటన నిరసిస్తూ సొసైటీ రాష్ట్ర సహాయ కార్యదర్శి బీరా అరుణ్ కుమార్ అధ్యక్షతన రాజమహేంద్రవరం జిల్లా కోర్టు సమీపంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. న్యాయవాదులంతా తక్షణం తమిళనాడు ఘటనకు పాల్పడిన దుండగులను శిక్షించాలని, కేంద్రం న్యాయవాదుల రక్షణ చట్టం చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సొసైటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దర్నాలకోట వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనను చాలా తీవ్రంగా పరిగణించాలని, మృతి చెందిన న్యాయవాది కుటుంబాన్ని తక్షణం ఆదుకోవాలని,
ఈ దుర్ఘటనకు పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని కోరారు. సొసైటీ రాష్ట్ర సహాయ కార్యదర్శి బీరా అరుణ్ కుమార్ మాట్లాడుతూ దేశంలో రాను న్యాయవాదులకు రక్షణ కరువైందన్నారు. సొసైటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాశీ శ్రీనివాసరావు మాట్లాడుతూ నిరంతరం న్యాయ పరిరక్షణ కృషి చేసే న్యాయవాదులకు ఈ ఘటన చోటు చేసుకోవడం శోచనీయమైన విషయంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ రాష్ట్ర నాయకులు, న్యాయవాదులు కొత్తపల్లి శ్రీనివాస్, కేఎన్వి బాబు, ధర్మ, కుంచే రాంబాబు, పిఎల్ నాగేశ్వరరావు, గున్న సత్యనారాయణ, గుత్తుల కోటేశ్వరరావు, వై గురునాథ్, డి గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. తక్షణం కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పందించాలి. ఆ యొక్క తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం దీనిపై స్పందించాలి. ఎవరైతే తమిళనాడులో ఎవరైతే ఆ సీనియర్ న్యాయవాదిని హతమార్చారో వారిని తక్షణం అరెస్ట్ చేసి తక్షణంగా శిక్షించాలి. దాంతోపాటు దేశవ్యాప్తంగా తక్షణం న్యాయవాదుల రక్షణ కోసం రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి న్యాయవాదుల పైన దారుణమైన ఘటనలు జరుగుతున్నాయి. దీని పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ని అమలు చేయాలని మేము అడ్వకేట్ వెల్ఫేర్ సొసైటీ తరఫున మేము ఇవాళ భారతదేశంలో విద్యా వ్యవస్థ విచ్ఛిన్నమవుతుందని, దాన్ని కాపాడుకోవాల్సిన గురుతర బాధ్యత విద్యార్థుల మీద ఉన్నదని, అందులో భాగంగా నూతన జాతీయ విద్యా విధానాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని, విద్యా కార్పొరేటీకరణను వ్యతిరేకించాలని, సెక్యులర్ స్వేచ్ఛ సమానం లాంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కె శివారెడ్డి పిలుపునిచ్చారు. రాజమండ్రి స్థానిక అంబళ్ల సూర్యారావు భవన్లో ఏఐఎస్ఎఫ్ తూర్పుగోదావరి జిల్లా 36వ మహాసభ చింతలపూడి సునీల్ అధ్యక్షత జరిగింది. అంతకుముందు ఏఐఎస్ఎఫ్ పతాకాన్ని ఏఐవైఎఫ్ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాటిపాక మధు ఆవిష్కరించారు. ఈ మహాసభకు ముఖ్య అతిథిగా పాల్గొన్న కె శివారెడ్డి మాట్లాడుతూ దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ అని కొనియాడారు. 89 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్రంలో ఘనంగా నిర్వహించామని, విద్యార్థులకు రాజకీయాలు తెలియడం ద్వారానే ప్రక్షాళన జరుగుతుందని అన్నారు. ఇవాళ దేశంలో స్వేచ్ఛా సమానత్వం, అందరికీ విద్య, వైద్య, ఉపాధి హక్కులు అందుతున్నాయంటే దేశ చరిత్రలో పోరాటం చేసిన ఏకైక విద్యార్థి సంఘం అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ అన్నారు. ఈ పోరాటం అలుపెరిగిందన్నారు. ఇంకా పోరాటాలు చేయడం ద్వారా తమ హక్కులు కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా జీవో 117 రద్దు చేయాలని, యూనివర్సిటీ కేంద్రాల్లో విద్యార్థులకు స్వేచ్ఛను ఇవ్వాలని, నిధులు ఇవ్వాలని కోరారు. డ్రగ్స్, మత్తు పదార్థాలు అనే అంశంపై ప్రముఖ విద్యావేత్త టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ సామ్రాజ్యవాద విష సంస్కృతి పట్ల యువత అప్రమత్తంగా ఉండాలన్నారు. మత్తుకు అలవాటు పడితే మనిషి అనే భావన తగ్గిపోయి మానవ జీవితం నాశనమవుతుందని హెచ్చరించారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈకుళాయ స్వామి మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వ ఎన్నికల్లో విద్యార్థులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. విజయనగరంలో ఈ నెల 27, 28, 29, 30 తేదీలో జరుగుతున్న ఏఐఎస్ఎఫ్ 49వ రాష్ట్ర మహాసభల్లో చర్చించి భవిష్యత్తు కార్యాచరణకు శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సమావేశంలో ఏఐటీసీ జిల్లా కన్వీనర్ కొండ్రపు రాంబాబు, సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు, మహిళా సమైక్య జిల్లా కన్వీనర్ ఎం లావణ్య, ఏఐఎస్ఎఫ్ నాయకురాలు కె ఉషారత్నం, ఏఐవైఎఫ్ జిల్లా కన్వీనర్ కె శ్రీనివాస్ తదితరులు ప్రసంగించారు. అలాగే ప్రేమ కూడా అంతకంటే చెడ్డదే. మీరు డ్రగ్స్ తీసుకొని ఆడపిల్లలు, కానీ ఈ మధ్య ఆటో డ్రైవర్లు చాలా మంది ఆటో వేసుకోవడం, ఆ ఆటోలో ఎవరో ఒక అమ్మాయిని ఎక్కించుకుని జాగ్రత్తగా అమ్మాయిని ట్రాప్ చేయడం, ఆ ట్రాప్ చేసిన తర్వాత అమ్మాయితోటి పెళ్లి అది ఇది అని చెప్పడం, తర్వాత కొన్నాళ్ళు పోయి సైడ్ అయిపోయి అడ్రస్ లేకుండా పోవడం. నాకు ప్రాక్టికల్గా తెలిసింది ఒకటి చెప్తాను. ఒక సంపన్న ఈరోజు ఎల్కేజీకే ₹1,00,000 ఫీజులు కట్టించుకుంటున్నారు. ఎల్కేజీకే గుదిబండగా 5-6 కేజీలు బరువు ఉన్నటువంటి పుస్తకాలని విద్యార్థుల యొక్క సంచులన్నీ కూడా తగిలిస్తా ఉన్నారు. అంటే ఇదేదో ప్రాథమికమైనటువంటి ప్రాథమిక హక్కులు కూడా ఈరోజు భారతదేశంలో కూడా విద్యను కూడా అటువంటి హక్కులు కూడా కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతా ఉన్నాయి. రాజమండ్రి శ్రీ కందుకూరి వీరేశలింగం పురమందిరం టౌన్ హాల్ జూబ్లీ పబ్లిక్ లైబ్రరీలో గ్రంథాలయ వారోత్సవాలు అత్యంత ఘనంగా ముగిశాయి. కందుకూరి వీరేశలింగం పురమందిరంలో టౌన్ హాల్ జూబ్లీ పబ్లిక్ లైబ్రరీ ఆధ్వర్యంలో నిర్వహించిన 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ముగిశాయి. కార్యదర్శి ఆకుల వీర్రాజు నిర్వహించిన కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాశరావు ముఖ్య అతిథిగా వచ్చేశారు. రౌతు సూర్యప్రకాశరావు ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ తన యావదాసిని ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించిన గొప్ప సంఘసేవకుడు కందుకూరి వీరేశలింగం పంతులని విశ్లేషించారు. విద్యా సంస్థలను స్థాపించి స్త్రీ విద్యకు ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా
సమాజాన్ని ఎదిరించి వితంతు వివాహాలు జరిపించి మహిళా అభ్యున్నతికి పాటుపడిన గొప్ప సంస్కర్త కందుకూరు వీరేశలింగం పంతులని కొనియాడారు. సభకు అధ్యక్షత వహించిన స్టేట్ అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎర్ర వేణుగోపాలరాయుడు మాట్లాడుతూ గత వారం రోజులుగా ఈ పోటీలను కార్యదర్శి ఆకుల వీర్రాజు, లైబ్రరీ సభ్యులు ఎంతో చక్కగా నిర్వహించారని ప్రశంసించారు. పోటీల్లోని విజేతలకు పాల్గొన్నటువంటి విద్యార్థులకు చక్కని బహుమతులు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి, మాటూరి సిద్ధార్థ విశిష్ట అతిథులుగా పాల్గొని విఎల్పురం కల్చరల్ అసోసియేషన్ నర్వ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వీరేశలింగం జీవచరిత్ర నాటికను తిలకించారు. ఈ నాటిక అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి లైబ్రరీ సభ్యులు నల్లని శ్రీనివాస్ స్వాగతం పలుకగా టౌన్ హాల్ పెద్దలు అల్లంపల్లి నాగబోస్, రెడ్డిరాజు, కురగంటి సతీష్, జేబీవి అప్పారెడ్డి, మంచాల బాబ్జీ, డాక్టర్ లంక సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. లైబ్రేరియన్ వీటీవీ సుబ్బారావు, ఎస్వి రమణ ఈ కార్యక్రమంలోని ఏర్పాట్లను పర్యవేక్షించారు. న్యాయస్థానంలో వాదించేటప్పుడు ఉపయోగించే సెక్షన్ల నంబర్లు మీరు స్వీకరించే ముడుపులకు సంకేతాలు. సెక్షన్ 300 ప్రకారం వాదించడం, నేరస్తుడు మనకి 300 రూపాయలు లంచం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని న్యాయమూర్తికి పరోక్షంగా సూచించడమని నమ్మకంగా చెప్పగలను. సెక్షన్లు పెరిగే కొద్దీ లంచాల సంఖ్య పెరుగుతుంది కాబట్టి ఈ భాగవతాన్ని కనిపెట్టడం బ్రహ్మకు కూడా సాధ్యం కాదు. కాబట్టి మీ అక్రమ సంపాదన ఎంతకాలం నిరాటంకంగా కొనసాగిందని కోర్టు వారికి సమయంగా మనవి చేస్తున్నాను. క్షమించండి, మాట తప్పాను. మీ మనసులో ఆలోచనలకు స్వాగతం పలకటం భార్యగా నా బాధ్యత. కానీ ఇది నేను కలలో కూడా ఊహించలేని చిత్రమైన ఆలోచన. దీన్ని బయట పెట్టడానికి మీరు ఎందుకు ఇంత వీర్రాజు గారు, బోస్ గారు, రెడ్డిరాజు గారు వీరందరూ కూడా సంకల్పించిన విధంగా మరి దాదాపు దాంట్లో 25% ఈ వారం రోజుల్లో సాధించామని చెప్పి నేను భావిస్తా ఉన్నా. మరి ఈ రోజున దీన్ని మెంబర్షిప్ కానీ, ప్యాటర్న్స్ కానీ, జీవితకాల సభ్యులను కానీ చేర్పించి తిరిగి దీన్ని చాలా మందికి ఇక్కడ తర్ఫీదు ఇచ్చేటప్పటికి ఈ టౌన్ హాల్ ద్వారాగా చాలామంది మిత్రులు ఉన్నత స్థానానికి వెళ్ళి, పార్లమెంట్కి వెళ్ళి మరి మంచి ఉద్యోగాలు సంపాదించి ఈ టౌన్ హాల్కి మంచి పేరు తెచ్చిన మిత్రులకు కూడా దీనికి ఈ తరాన తెలియదు కనుక 4 విషయాలు. ఏ సేవా కార్యక్రమాలు తీసుకున్నా, ఏం తీసుకున్నా మరి మీ అందరూ కూడా చేదోడు వాదోడుగా ఉంటారని జూబ్లీ సమాజ సభ్యులకు అందరికీ కూడా కోరుకుంటూ మరి అవకాశం కల్పించిన అధ్యక్షులు వారికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు. మరి కందుకూరు వీరేశలింగం గారి పాత్రలో జీవించి మరి అలాగే మా సోదరిమణి రాజ్యలక్ష్మి గారు ఇవాళ భారతదేశం మొత్తం అంతా ఇంత పెద్ద ఎత్తున స్త్రీలు చదువుకుంటున్నారంటే దానికి కారణం రాజ్యలక్ష్మి గారు. తూర్పుగోదావరి జిల్లా రాయుడుపాకలు గ్రామం చాగల్నాడు తిరుమల క్షేత్రంలో కార్తీక మాస అన్న సమారాధన కార్యక్రమం సంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. రాయుడుపాకలు గ్రామం చాగల్నాడు తిరుమల క్షేత్రంలో వేంచేస్తున్న లక్ష్మీ పద్మావతి గోదాండాల సత్ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వద్ద కార్తీక మాస నిత్య అన్న సమారాధన కార్యక్రమం 20వ రోజుకు చేరుకుంది. 20వ రోజు పాల్చర్ల వాస్తవ్యులు గంగిశెట్టి సోమేశ్వరరావు, గంగా భవానీ దంపతులు వారి కుటుంబ సభ్యుల సహకారంతో ఆలయ ధర్మకర్త బుద్దాల సూర్యనారాయణ సత్యవతి దంపతుల కుమారుడు, బుద్దాల డెవలపర్స్ అధినేతలు బుద్దాల వెంకన్నబాబు లక్ష్మీదేవి దంపతులు, బుద్దాల అమిరాజు సూర్యదేవ కుమారి దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
రాజమండ్రి రూరల్ 16వ వార్డు బాలాజీపేటలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. రాజమండ్రి రూరల్ 16వ వార్డు బాలాజీపేటలో జగన్నాథ ధనరెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రవిరామ్ కిరణ్ గోరంట్ల ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీవీఎస్ నాయుడు, ఎంఎంఎల్ రాజు, వాసుపల్లి శివ, వరహాలమూర్తి, కొయ్యన కుమారి, పార్వతీ జ్యోతి, జగన్నాథం, అప్పలరెడ్డి స్థానిక నాయకులు పాల్గొన్నారు. రోజు లోకేష్ గారు కార్యకర్తలు పెట్టిన వినపాలేంటి ఎంతవరకు చెప్పంగా రేపు పొద్దున ఫాలో సో ఏదో పేరుకి ముందు ఇవన్నీ కూడా కూడా ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను బిగించవద్దని, విద్యుత్ ట్రూ యాప్ ఛార్జీల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ భవనం ఎదుట సిపిఐ, సిపిఎం పార్టీలు ధర్నా నిర్వహించాయి. ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను బిగించవద్దు, విద్యుత్ ట్రూ యాప్ ఛార్జీల అదనపు భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. సిపిఐ, సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో విద్యుత్ భవన్ ఎదుట ధర్నా నిర్వహించారు. గోదావరి గట్టు వద్ద ఉన్న విద్యుత్ సూపరింటెండెంట్ కార్యాలయం వద్ద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేస్తున్న విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా ధర్నా జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి టి అరుణ్, సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి టి మధులు మాట్లాడుతూ ప్రజల పాలిట ఉరితాళ్లుగా మారుతున్న విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపు ప్రక్రియను తక్షణమే నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగించాలని, ప్రస్తుతం చిన్న మధ్యతరగతి వ్యాపారస్తులతో సహా అందరికీ స్మార్ట్ మీటర్లు పెడుతున్నారని, కనీసం విద్యుత్ వినియోగదారుల అనుమతి లేకుండా షాప్స్, నివాస గృహాలకు మీటర్లు బిగించడానికి ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్మార్ట్ మీటర్లు, ట్రూ అప్ ఛార్జీలకు వ్యతిరేకంగా జరిగే ఆందోళనలో ప్రజలందరూ భాగస్వాములు కావాలన్నారు. ఈ ధర్నాలో సిపిఐ, సిపిఎం నగర కార్యదర్శులు వి కొండలరావు, సిపిఎం నాయకులు పి తులసి, కె రామకృష్ణ, ఎన్ రాజా, పి రామకృష్ణ, సావిత్రి, స్రవంతి, తాతారావు, సుబ్రహ్మణ్యం, సోమేశ్వరరావు, రాంబాబు, భాస్కర్, సిపిఐ నాయకులు కె రాంబాబు, శ్రీనివాస్, నాగేశ్వరరావు, పేపర్మిల్ రామకృష్ణ, కార్యకర్తలు సిహెచ్ రామకృష్ణ, ఆర్ రామకృష్ణ, రాము, పాపాయమ్మ తదితరులు పాల్గొన్నారు. స్మార్ట్ మీటర్లు పెట్టడాన్ని ఆపాలని చెప్పని ఇవాళ సిపిఎం, సిపిఐ పార్టీలు, వామపక్ష పార్టీలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. నిరసన కార్యక్రమం ప్రారంభం మాత్రమే. మీరు కనుక దీన్ని ఉపసంహరించుకోకపోతే 24 ఏళ్ల క్రితం నాడు ఈ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమాన్ని గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక. రాజమండ్రి జాంపేట ఉమారామలింగేశ్వర స్వామి ఆలయంలో ఏకాదశ రుద్రాభిషేకం తదితర పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. జాంపేటలోని ఉమా రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా ఏకాదశి రుద్రాభిషేకం, లక్ష బిల్వార్చన, సూర్య నమస్కారాలు, లక్ష కుంకుమార్చన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెండ్యాల చంద్రశేఖర్, చావలి రామ్మూర్తి, చావలి రామమూర్తి శాస్త్రి, ఇందుకూరి రామరాజుతో సహా భక్త బృందం పాల్గొన్నారు. కొంతమూరులోని ప్రసిద్ధ వల్లభ గణపతి ఆస్థాన పురోహితులు, గాదావజ్జుల మల్లేశ్వర శర్మ బృందం, జాంపేట శివాలయ ప్రధాన అర్చకులు కొడమంచలి కామేశ్వరరావు, ఆదిత్య శర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మంత్రవాద రమణమ్మ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా అభిషేకం, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పెండ్యాల చంద్రశేఖర్ మాట్లాడుతూ కార్తీక మాసంలో సర్వవిశ్వ మూలకమైన ఈశ్వర చైతన్యాన్ని భావన చేస్తూ శివునికి చేసిన అభిషేకం గొప్పదని వివరించారు. ఈ కార్యక్రమంలో నీరాజన మంత్రపుష్పాలు, వేద ఆశీర్వచనం, ప్రసాద వితరణతో ముగిశాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మత్స్యకారుల కుటుంబాల జీవనోపాధి పెంచడమే ప్రభుత్వ లక్ష్యం. కలెక్టర్ పి ప్రశాంతి. గోదావరి నదిలోకి విడుదల చేసిన 35 లక్షల చేప పిల్లలు. గోదావరి తీరంలో ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు. ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తున్న భక్తులు. రాజమండ్రిలో సాంప్రదాయ పద్ధతిలో ప్రపంచ మత్స్యకార దినోత్సవ వేడుకలు. మత్స్య సంపద పరిరక్షించుకోవాలని ప్రముఖుల పిలుపు. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.